హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్ట్. నా తరపున డిజిటల్ తెలుగు టెక్స్ట్ తరపున స్వాగతం, సుస్వాగతం. corel నెక్స్ట్ లెసన్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం పిక్ టూల్ గురించి, టూల్స్ మీద బేసిక్స్ మేబీ లాస్ట్ వీడియోలో మనం పిక్ టూల్ గురించి చూసాము. ఈ వీడియోలో మనం ఫ్రీ హ్యాండ్ పిక్ టూల్ మరియు అందులోనే ఉన్న ఇంకొక టూల్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ గురించి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనకి ఈ పిక్ టూల్ అనేది మనకు వర్క్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే ఈ విధంగా నేను కొన్ని ఎలిప్టికల్ అంటే సర్కిల్స్ తీసుకున్నాను. సపోజ్ నాకు ఈ రెండు మన సెలెక్ట్ అవ్వాలి అంటే ఒకటి మనకి కీబోర్డ్లో ఉన్న షిఫ్ట్ పట్టుకొని 1 2 3 అంటే ఇక్కడ చూడండి, దీన్ని ప్రెస్ చేస్తే ఇది కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మూవ్ చేశాను అనుకో, సపోజ్ 1 2 ఈ 3 మూవ్ అయిపోతున్నాయి. ఓకే, ఈ 3 సెలెక్ట్ అయిపోయినాయి. అంటే షిఫ్ట్ పట్టుకొని మనం సెలెక్ట్ చేయొచ్చు. లేదు, ఇక్కడ ఈ ఫ్రీ హ్యాండ్ పిక్ టూల్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ నాకు ఈ 2 ఆబ్జెక్ట్స్ కావాలి అనుకోండి. ఇలా చూడండి, ఈ 2 సెలెక్ట్ అయిపోయినాయి. ఓకే, సపోజ్ బయట క్లిక్ చేసామంటే డీసెలెక్ట్ అయిపోతాయి. అది మీకు ఐడియా ఉంది కదా. నెక్స్ట్ ఈ 2 కావాలి అంటే ఈ విధంగా సెలెక్ట్ చేయాలి. అలానే ఈ 3 మనకి ఆబ్జెక్ట్స్ కావాలి అనుకో, ఈ 3 సెలెక్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే జస్ట్ చూడండి, ఇప్పుడు నేను మూవ్ చేశాను అనుకో, ఆ 3 ఆబ్జెక్టే మూవ్ అవుతున్నాయి. మీకు కనిపిస్తుందా? అయ్యో, 3 ఆబ్జెక్టే మూవ్ అయిపోయినాయి. ఈ విధంగా మనం ఈ ఫ్రీ హ్యాండ్ పిక్ టూల్తో ఒక జిగ్జాగ్గా మనకు కావాల్సిన ఏదైనా ఒక డిజైన్, ఒక కాంప్లెక్స్ డిజైన్ చేసామనుకోండి, అందులో మనం ఏదైనా సెలెక్ట్ చేయాలి అంటే కష్టమైపోతుంది. అప్పుడు దీన్ని ఈ ఫ్రీ హ్యాండ్ పిక్ టూల్ తీసుకొని మనం ఈ విధంగా సెలెక్ట్ చేయొచ్చు. పిక్ టూల్తోనేమో జస్ట్ సపోజ్ ఇప్పుడు మనం ఇందులో పిక్ టూల్తో మనం ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయొచ్చు, రిసైజ్ చేయొచ్చు, అలానే రొటేట్ చేయొచ్చు. రొటేట్ ఆప్షన్ అనేది ఇక్కడ ప్రాపర్టీ బార్లో ఉంటుంది. అలానే మనం స్కేల్ చేయాలి అంటే, లేకపోతే ఇంక సంథింగ్ ఎనీ మోడిఫికేషన్ చేయాలంటే ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉపయోగించాలి. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అన్ని మనకి సెలెక్ట్ అవ్వాలి, ఒకేసారి సెలెక్ట్ అవ్వాలి అంటే జస్ట్ ఇలా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, లేదా సెలెక్ట్ చేసే విధానం ఈ విధంగా మొత్తం సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఈ పిక్ టూల్ మీద డబుల్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది. చూడండి, అన్నీ సెలెక్ట్ అయిపోతున్నాయి, అన్నీ మూవ్ అయిపోతున్నాయి. అలానే సైజ్ అన్నీ తగ్గుతాయి, అలానే సైజ్ అన్నీ డిక్రీజ్ అవుతున్నాయి, ఇంక్రీజ్ అవుతున్నాయి. లేదు, మనం సింగిల్గా బయట డాక్యుమెంట్లో ఎక్కడైనా మీరు క్లిక్ చేస్తే డిసెలెక్ట్ అవుతుంది. ఈ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేయాలంటే, సింగిల్ సెలెక్ట్ చేయాలంటే జస్ట్ ఆ ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే పిక్ టూల్ తీసుకొని సెలెక్ట్ అవుతుంది. లేదా మనకి ఎట్ ఎ టైం మొత్తం సెలెక్ట్ అవ్వాలి అంటే ఒకటి ఈ విధంగా అయినా సెలెక్ట్ చేయాలి, 2 పిక్ టూల్ మీద డబుల్ క్లిక్ ఇచ్చినా సెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సేమ్ ఫ్రీ హ్యాండ్ టూల్ మీద కూడా మనం డబుల్ క్లిక్ ఇచ్చినా కానీ సెలెక్ట్ అయిపోతుంది. లేదు, ఈ పర్టికులర్గా ఈ 3 మనకి కావాలి అనుకోండి, సెలెక్ట్ అవ్వాలనుకోండి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని మేబీ
ఇప్పుడు ఈ 3 సెలెక్ట్ అయినాయి. నేను మూవ్ చేస్తే చూడండి ఆ 3 మూవ్ అయిపోయింది. ఓకే, కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్ వెళ్ళిపోయింది. అలా మనం జిగ్జాగ్గా సెలెక్ట్ చేయడానికి ఫ్రీ హ్యాండ్ పిక్ టూల్తో మనం చేయొచ్చు. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి అంటే దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. దీన్ని గ్రూప్ చేయాలి అంటే గ్రూప్ చేయొచ్చు. ఏ విధంగా జస్ట్ ఇదైన తర్వాత ఎలా చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇవన్నీ ఒకసారి సెలెక్ట్ చేశాను, డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ గురించి చూద్దాం. అంటే ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ మనం ఏదైనా ఒక టూల్ని ఇందులో మనం సెలెక్ట్ చేసాము అంటే మీరు ఈ ప్రాపర్టీ బార్లో దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి చూడండి. దానికి సంబంధించిన ఇక్కడ వచ్చేసి ఫ్రీ రొటేషను, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆబ్జెక్ట్ని రొటేషను ప్లస్ ఫ్రీ యాంగిల్ రిఫ్లెక్షన్ ప్లస్ స్కేలింగ్, చూడండి స్కేల్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేశారా లేదా. అలానే స్క్యూ, ఇవి ఎక్స్ పొజిషన్, వై పొజిషను, దాని విడ్త్ హైట్, అలానే రొటేషను, ఇది కూడా రొటేషను, ఇవి మిర్రర్ హారిజంటల్, మిర్రర్ వర్టికల్లీ, వీటి గురించి స్టెప్ బై స్టెప్. అలానే స్క్యూ, ఇది వర్టికల్లీ స్క్యూ, హారిజంటల్లీ స్క్యూ. ఇక్కడ మనం చేంజ్ చేసామంటే ఈ స్క్యూ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఏ ఎడ్జిని పట్టుకోనని మీరు జస్ట్ అలా చూడండి చేంజ్ అయిపోతుంది. అలానే రొటేషన్ కూడా సేమ్, మీకు ఎక్కడ కావాలంటే ఏ విధంగా కావాలంటే రొటేషన్ ఆ విధంగా రొటేట్ అయిపోతుంది. డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేయొచ్చు. ఇక్కడ 0 పొజిషన్ ఇచ్చామనుకోండి, చూడండి అది 0 పొజిషన్కి వచ్చేసింది. ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్తో మనం మెయిన్ వచ్చేసి దాన్ని రొటేషను, దాని వచ్చేసి దాని యొక్క ఆబ్జెక్ట్ యొక్క యాంగిల్ ప్లస్ స్కేలు, అలానే స్క్యూ, ఇవన్నీ ఈ 4 సేమ్ మనం రైట్ క్లిక్ ఇచ్చినా కానీ ఆబ్జెక్ట్ యొక్క సేమ్ ఇవే ఆప్షన్స్ మనం సరే, ఈ మెనూ బార్ నుంచి మనం ఎలా యాక్సెస్ చేయాలో ముందు లెసన్లో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ నుంచి సేమ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నాయి చూడండి. ఈ మెనూ బార్లో మనం ఆప్షన్స్ మనం యాక్సెస్ చేయాలి అంటే ట్రాన్స్ఫార్మేషన్స్, పొజిషన్, రొటేట్, స్కేల్ అండ్ మిర్రర్, సైజ్, స్క్యూ, వాటి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి చూడండి. క్లియర్ ట్రాన్స్ఫార్మేషన్ అంటే చూడండి నేను ఇచ్చిన ఆబ్జెక్ట్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే, ఫ్రీ హ్యాండ్ టూల్తో మనం జస్ట్ జిగ్జాగ్గా ఒక నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ డిజైన్లో మనం ఏదైనా సెలెక్ట్ చేయాలంటే జిగ్జాగ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్తో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా రొటేషను, స్కేలు, మిర్రరు, రిఫ్లెక్షను, స్క్యూ, అవే ఆబ్జెక్ట్లు మనం ట్రాన్స్ఫార్మేషన్లో ఆబ్జెక్ట్ అనే మెనూలో పొజిషన్, రొటేట్, స్కేల్ అండ్ మిర్రర్, సైజ్, స్క్యూ, మనం ఇచ్చిన ఏమన్నా కమాండ్స్ ఇస్తే అవి క్లియర్ అయిపోవాలంటే క్లియర్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఈ షేప్ టూల్స్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్ యూ. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, ఎందుకంటే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా మీ మెయిల్లో పొందవచ్చు. అలానే డిజిటల్ కంప్యూటర్స్ ఫేస్బుక్ పేజ్ ఉంది, దాన్ని లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.